కార్తీక పురాణం 5వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు, చేసిన పాపాలన్నీ కూడా పోయి సిరి సంపదలు మోక్షం కలుగుతాయి. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నాన దాన పూజ అనంతరం శివాలయమందు కానీ విష్ణు ఆలయమందు కానీ శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయవలను. అట్లు చేసిన వారి సర్వ పాపములు నివృత్తి అవును. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశములకు సమర్పించిన వారు వైకుంఠమునకు చేరును. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. లేదా భగవద్గీతను శ్లోకములలో పాదమైనను కంఠస్థం చేసిన ఎడల విష్ణు సాహిత్యమును పొందురు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించుకోవాలి. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలెను. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నీచ రూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎలా కలిగెను, దానికి గల కారణమేమిటి అని ప్రశ్నించిన వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. కిరాతము మూషికము మోక్షమునందుట. పూర్వం కావేరి తీరంలో ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ఒక కొడుకున్నాడు. అతడి పేరు దేవదత్తుడు. దేవదత్తుడు చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభంగా పెరగటం వలన నీచ సావాసములు చేసి ఆచారాన్ని విడిచి ప్రవర్తించసాగాడు. అతని దురాచారములు చూసి ఒకరోజు అతని తండ్రి దగ్గరికి పిలిచి, బిడ్డ, నీ దురాచారములను అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. నన్ను నిలదీసి అడుగుతున్నారు. ఈ నిందలు నేను పడలేకపోతున్నాను. కాబట్టి నీవు కార్తీక మాసంలో నదీ స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చెయ్యి. దీనివల్ల నువ్వు చేసిన పాపములు తొలగిపోవటమే కాకుండా నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది అని బోధించాడు. అప్పుడు దేవదత్తుడు తన తండ్రితో, తండ్రి, స్నానము చేయటం అనేది ఒంటి మురికిపోవడానికి మాత్రమే కానీ వేరు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కరుణిస్తాడా? దేవాలయంలో దీపములు వెలిగిస్తే లాభమేమిటి? వాటిని ఇంట్లో పెట్టడం వల్ల ఇల్లైన వెలుగులతో నిండుతుంది కదా అని వ్యతిరేకార్థములతో పెడసంగా సమాధానం చెప్పాడు. కుమారుని సమాధానం విని ఆ తండ్రి, ఒరి నీచుడ, కార్తీక మాస ఫలమును అంత చులకనగా భావిస్తున్నావా? నీవు అడవిలో ఉండే రావి చెట్టు తొర్రలో ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని శపించాడు. ఆ శాపంతో కుమారుడైన దేవదత్తుడు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదముల పడి, తండ్రి, నన్ను క్షమించు. అజ్ఞానాంధకారంలో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములు గ్రహింపలేకపోయాను. ఇప్పుడు నాకు ప్రాయచిత్తము కలిగినది కాబట్టి కరుణించి నాకు ఆ శాప విమోచనం ఎప్పుడు ఎలా జరుగుతుందో వివరించండి అని వేడుకున్నాడు. అప్పుడు దేవశర్మ, బిడ్డ, నా శాపమును అనుభవిస్తూ మూషికము వలె సంచరిస్తున్న సమయంలో నువ్వు ఎప్పుడు కార్తీక మహత్యమును వినగలవు. అప్పుడు నీకు పూర్వ దేహశుద్ధి కలిగి ముక్తిని పొందగలవు అని శాప విమోచన మార్గాన్ని కుమారుడికి చెప్పి ఊరడించాడు. వెంటనే దేవదత్తుడు ఎలుక రూపాన్ని పొంది అడవికి చేరుకొని ఒక రావి చెట్టు తొర్రలో దూరి నివసిస్తూ పండ్లు ఫలాలు తింటూ జీవించసాగాడు. ఆ అడవి కావేరి నది తీర సమీపంలో ఉండడం వలన స్నానం చేయడానికి నదికి వెళ్ళేవారు. ఈ ఎలుక నివాసం ఉన్న రావి వృక్షం నీడలో కొద్దిసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకుంటూ నదికి వెళుతూ ఉండేవారు. ఇలా కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒకనాడు మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానం చేసేందుకు బయలుదేరారు. స్నానం అనంతరం దూరాభారము ప్రయాణపు కదలిక చేత మూషికము ఉన్న ఆ వృక్షము కింద ఆగారు. అక్కడ కార్తీక పురాణంలో వివరించసాగారు. ఈలోగా రావి చెట్టు తొర్రలో నివసిస్తున్న మూషిక వీరి దగ్గర ఉన్న పూజా ద్రవ్యములు, ఏదైనా తినే వస్తువులు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నరికి చూడసాగింది.
అదే సమయంలో ఒక కిరాతుడు అటుగా వస్తాడు. విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చిన ఆ కిరాతకుడికి ఆయన గొప్పవాడనే విషయం అర్థమైపోతుంది. అందువల్ల తన జీవితంలో పట్ల అసంతృప్తిని విశ్వామిత్రుడి దగ్గర వ్యక్తం చేశారు. తన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించమని కోరుతాడు. అడవిలో తిరుగుతూ ఇతర జీవులను హింసిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ గడపడంలో అతడికి సంతోషం లేదని చెప్తాడు. అందువల్ల ఇకపైన తాను ఇలాంటి జన్మను ఎత్తకుండా మంచి మార్గం ఏదనుంటే సెలవిమ్మని కోరుకుంటాడు. కార్తీక వ్రత మహత్యాన్ని వినటం వలన సమస్త పాపాలు, దోషాలు, శాపాలు తొలగిపోతాయని విశ్వామిత్రుడు చెప్పాడు. ప్రశాంతమైన జీవితము, మరణం అనంతరం శివలోక ప్రాప్తి కలుగుతాయని అంటాడు. అయితే అదేదో తనకు చెప్పమని ఆ కిరాతకుడు కోరుతాడు. అందుకు అంగీకరించిన విశ్వామిత్రుడు కార్తీక మాస విశిష్టతను, స్నానం, జపము, దానము, ఉపవాస, దీపారాధన, దీపదానం, పురాణ శ్రవణం మొదలైన వాటి గురించి వివరంగా చెప్తాడు. అలా విశ్వామిత్రుడు ఆ కిరాతకుడికి కార్తీక వ్రత మహత్యం గురించి చెప్తూ ఉండగా ఆ చెట్టు తొర్రలోని ఎలుక వింటుంది. ఫలితంగా ఎలుక రూపంలోని దేవదత్తుడికి శాప విమోచనం అవుతుంది. దేవదత్తుడు వచ్చి విశ్వామిత్రుడికి నమస్కరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాలంలో ఆ కిరాతకుడికి కూడా ఉత్తమ గతులు పలుకుతాయి. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరు వారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించవలను అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పారు. ఇదే స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక పురాణంలోని 5వ అధ్యాయం సమర్పం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కాబట్టి కార్తీక పురాణంలోని ఈ కథలు విన్నవారికి, చూసిన వారికి, చదివిన వారికి, చెప్పిన వారికి ప్రతి ఒక్కరికి ఆ శివుడి అనుగ్రహం ఎప్పుడూ కలుగుతుంది. ఇహములో సిరి సంపదలు, పరలోకంలో మోక్షం పొందేవారు తప్పకుండా ఇక కార్తీక పురాణం చదివి ఇతరులకు కూడా వినిపించాలి. కాబట్టి ఓ జనక, ఏ మానవుడైతే కార్తీక మాసం నెల రోజులు శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపినటువంటి మంచి గంధపు నీటితో భక్తిగా స్వామివారిని కూడా పూజిస్తే ఇరువురికి అశ్వమేధ యాగం చేసిన పుణ్యం దక్కుతుంది. అలా ఏ మానవుడైతే కార్తీక మాసం అంతా కూడా దేవాలయం నందు దీపారాధన చేస్తాడో అతడికి కైవల్యం ప్రాప్తిస్తుంది. దీపదానం చేయటం వలన చక్కగా వారికి అనుకున్నవన్నీ కూడా లభిస్తాయి. దీపదానం ఏ విధంగా చేయాలి అంటే తానే స్వయంగా ఒత్తిని తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయాలి. వరిపిండితో కానీ ప్రమిద వల్ల చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసి దీపం వెలిగించి ఆ యొక్క ప్రమిదను బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వాలి.